అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు వీడియోలో రకరకాల కార్డ్స్ని మీ అందరికీ చూపిస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చి పిఎంపి మొయ్యేరు వ్లాగ్స్ అండి. ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మేము జూ పార్క్కి వెళ్ళామండి. ఓన్లీ క్యాట్స్ అనమాట, క్యాట్స్ అండ్ యానిమల్స్ అనమాట. చూసారు కదా ఎంట్రన్స్లో ఈ పిక్చర్లో ఉన్న పిల్లలన్నీ కూడా ఈరోజు మనం చూడడానికి వెళ్తున్నామండి. ఇక్కడ ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో చాలా చాలా రకాల దేశాల పిల్లులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఎక్కువ రేటు. రిచ్ పీపుల్స్ మాత్రమే వీటిని తీసుకెళ్ళి ఇళ్ళల్లో పెంచుకుంటారనమాట. చూసారు కదా, మేమైతే ఈరోజు జూ పార్క్కి వెళ్ళామన్నమాట. అయితే ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో పిల్లికి కుక్కలకి సంబంధించిన పాంపర్స్ అంటే అప్పాదాలు అనమాట, డైపర్లు. అలాగే వాటికి సంబంధించిన ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా త్రాప్ అనమాట, అంటే ఇసుకు వాటికి వేయడానికి. ఇవేమో వాటికి ఫుడ్ పెట్టడానికి గిన్నెలండి. ఇవి వచ్చి డాగ్ గిన్నెలు అనమాట, కుక్క పిల్లలకి. ఇవి వచ్చి మెడలో కట్టే తాళ్ళు, బెల్ట్లు, బొమ్మలు, ఆడుకునేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, ఇవి వచ్చి కుక్క పిల్లలకి, ఆడ కుక్క పిల్లలకి, పిల్లిలకి వాటికి డ్రెస్సులు అనమాట. ఇవి వచ్చి ట్యాగులండి, మెడలో కడతారనమాట వీటినైతే. చూసారు కదా, అటు సైడ్ బ్యాగులు ఉన్నాయి కదా, ఆ సైడ్ బ్యాగులు కూడా తాళ్ళు ఉన్నాయన్నమాట. తాడుకి వేసి ఇది మెడలో కడతారు. ఇవి వచ్చి ఎండిపోయిన మాంసం ఎండబెట్టి ఇలా టాయ్స్ కింద పెట్టారండి. వాటి స్మెల్ అయితే అస్సలు తట్టుకోలేకపోయాము, అంత స్మెల్ వచ్చింది. ఇవి వచ్చి కుక్క పిల్లలకి, పిల్లి పిల్లలకి చెప్పులు అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి టాయ్స్, ఇంకా చెప్పులు. ఇవన్నీ కుక్కలకి పిల్లిలకి అనమాట. ఇవేమో ఆడుకునేవి, బెల్ట్లు, తాళ్ళు. చూడండి ఎలా ఉన్నాయో, రకరకాల బొమ్మలు అనమాట ఇవన్నీ కూడా. వీడియో అయితే చాలా బాగుంటుందండి, మిస్ అవ్వకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి. ఇవన్నీ పిల్లులు ఆడుకోవడానికి, కుక్కలు ఆడుకోవడానికి బొమ్మలు అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇక్కడైతే కోడి టైప్లో ఉందన్నమాట, పుంజి పిల్లలాగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా వాటికి దువ్వాన్లు, పిల్లలకి హెయిర్ దువ్వడానికి. ఇవన్నీ కుక్క పిల్లలకి అనమాట, మగ కుక్క పిల్లలకి డ్రెస్సులు. ఆడకుక్క పిల్లలకి ఏమో కింద ఉన్నాయన్నమాట. ఇవి కూడా కుక్క పిల్లలకే. ఇది చూడండి, బొచ్చేసుకుని అంత బాగుందో, బుజ్జి బుజ్జిగా ఉంది కదా కుక్క పిల్ల. దీనైతే ముట్టుకున్నాను, ఏం చేయలేదు, బాగానే ఉంది, చాలా క్యూట్గా ఉంది కదా. చాలా ఎక్కువ రేట్ అంటండి ఇవైతే. మేమైతే పిల్లలను చూడడానికి డబ్బులు అయితే తీసుకున్నారండి. డబ్బులు కట్టి ఇచ్చేసుకుని మాకైతే బ్యాండ్ అయితే ఇచ్చారనమాట. దారిలో ఈ కుక్క పిల్ల కనపడితే చూడండి ఎంత క్యూట్గా ఉందో. నేనైతే వీడియో తీశాను. చూసారు కదా, ఇదైతే బెంగాలీ టైగర్ అంట. దీని పేరే బెంగాలీ టైగర్ అంట. చిరుతుపుల్లా ఉంది కదా. ఇవన్నీ రకరకాల పిల్లులు అనమాట. ఒక్కో పిల్లి ధర వచ్చి 800 దినార్ల కేడీలంట. అంటే ఇంటికాడ డబ్బులు మరి నాకు కొంచెం లెక్కలు వేసుకునేంత టైం లేదులేండి ఇప్పుడైతే. ఒక్కో పిల్లి 800 దినార్లు, 600 దినార్లు, 500 దినార్లకి ఎక్కువలోనే తప్ప తక్కువలో లేవన్నమాట. అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి పిల్లులు అయితే. చూడండి, వీటికి బెడ్, రూములు. ఇది చూసారా ఎలా పడుకుందో, నాకన్నా బద్ధకం ఇట్లా ఉంది దీనికి. ఈ మెట్లెక్కి దాని బెడ్ మీదకి వెళ్ళి పడుకుందనమాట. ఇదైతే లేపినా సరే లేగట్లేదు. ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి. నేనైతే ఇన్ని రకాల పిల్లులు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. వీటిని ఎంత ప్రేమగా పెంచుతారని తెలుసు, కానీ మరీ ఎంత లవ్ అండ్ కేరింగ్గా చూసుకుంటారని నాకు ఇప్పుడే తెలిసింది. మళ్ళీ వీటిని చూసుకోవడానికి జూ పార్కులో మళ్ళీ ఎంతమంది వ్యాపారులు ఉన్నారంటే అంతమంది ఉన్నారనమాట. చూడండి, ఇది వచ్చి బ్రౌన్ కలర్లో ఉంది. ఇది కూడా బ్రౌన్ కలరే. ఇది వచ్చి మన ఇంటికాడ కూడా ఉంటుంది ఇలాగ జారలది, ఆ కలర్ అనమాట, బూడిద కలరు. ఇది వచ్చి లైట్ కలర్ అనమాట. ఇక్కడ ఉంది సేమ్ ఇదే పిల్లి మా ఇంట్లో కూడా ఉందన్నమాట. మీకు తర్వాత చూపిస్తాను నేను అది.
దీని హౌస్ చూడండి ఎంత బాగుందో. దాని ఇల్లు అనమాట అది. ఆ మెట్ల మీద దానికి ఇష్టం వచ్చిన కాడ పడుకుంటుంది. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, ఇది వచ్చి ఇదో రకం అనమాట. దీని బొచ్చు అయితే అసలు అయ్యి బాబు ఎలా ఉందంటే అలా ఉంది. నిజంగా కుక్క పిల్ల బొచ్చులా ఉందన్నమాట. ఇది ఇల్లు కాంచి కోపంగానే ఉంది. దీని మొఖంలో నవ్వు లేదు, పాడు లేదు. ఇది వచ్చి టైగర్ అంట, చిరుత టైగర్ అంటది. ఇది వచ్చి అదో నల్ల నేరేడుగా రంగులో ఉందన్నమాట. అదేదో కలర్లో ఉంది. ఇది కూడా అలాగే ఉంది, కొంచెం బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. చూడండి, ఇదో రకం పిల్లి, అదో రకం పిల్లి. ఇవన్నీ వీడియోలో చిన్నగా ఉన్నాయి కానీ దగ్గర నుంచి అయితే ఏంగ పులి పిల్లల్లాగా ఉన్నాయన్నమాట. ఓ మాదిరి చాలా ఎత్తున్నాయండి, చాలా పెద్ద పిల్లులు. ఇది వచ్చి బ్లాక్ టైగర్ అనమాట. ఇది ఇల్లు కంచి పడుకుని ఉంది, అసలు లెగలేదు. దీని ముఖం చూద్దామన్నా చూపించలేదు. చూడండి, కోవిడ్ గుడ్డోడైతే ఫుడ్ పెడుతున్నాడు అనమాట. ఇవంతా కూడా వాటికి బాత్రూమ్ వెళ్ళడానికి అనమాట. ఇది ఇందులో ఇసుకేసి బాక్సుల్లో పెట్టారనమాట. ఇవి బయట ఏమి చిరాకు చేయవండి. వాటికి బాత్రూమ్ వస్తే తప్పకుండా ఈ బాక్సుల్లోకి వెళ్ళి పని కానిచ్చేసి బయటకు వస్తాయి అన్నమాట. చూసారు కదా, మనుషులతో ఆడతాయి, పాడతాయి అన్నమాట. ఇవి ఏమి గీరడాలు అలాంటివి ఏమి చేయవు. ఇవి మనకలాగా చిరాగ్గా ఉండే పిల్లలు కదండి. చాలా శుభ్రంగా స్నానం చేయించి వాటిని కేర్ చేసి చూసుకుంటా కూడా చాలామంది ఉన్నారనమాట అక్కడైతే. చూడండి ఎంత బాగున్నాయో. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు అన్ని రకాల పిల్లలు అయితే ఇక్కడ చూశాను అనమాట నేను. చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వీడియోలో నేను యానిమల్స్ని చూపిస్తాను. పాము, పక్షులు, ఇంకా పెద్ద గుర్రోడు చూశాను అనమాట. పొట్టు గుర్రం ఒకటి చూశాను. ఇంకా ముసలి పిల్లని చూశాను. ఇంకా ఏంటంటే చిలకలు, ఇంకా తాబేలు, ఇవన్నీ కూడా చూశాను. నేను పట్టుకున్నాను, మీకు కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో మట్టుకు మిస్ అవ్వకండి, అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వీడియో అయితే. వాటి హౌస్ అనమాట అదంతా కూడా. కెబెడ్ల కింద ఉన్నాయి కదా, అది డిజైనింగ్ కాదు, పిల్లులు అందులో పడుకుంటాయి అనమాట. చూడండి ఇది ఎలా ఉందంటే, మనకి ఇంటి పైన సీలింగ్కి ఎత్తారు కదా, సీలింగ్కి జార్లు ఎడుతున్నారు కదా ఇప్పుడు, అలా ఉంది అది. నాకైతే అలాగ అనిపించింది. అంత అందంగా ఉన్నాయి అన్నమాట పిల్లులు. చూడండి ఎంత బాగుందో. ఇది బాగుంది. నేనైతే చిన్నగా వీడియో తీసాను అనమాట. చూడండి ఇక్కడ కూడా క్యూట్గా ఉందన్నమాట. ఇదో రకం పిల్లి. ఇది ముట్టుకుందామంటే భయం వేస్తుంది, అంత భయంకరంగా ఉన్నాయి. పెద్దవి అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. దీని చూసి నాకు ఎక్కువ భయం వేసింది. వీడియో తీయడానికి దగ్గరికి వెళ్తే గుర్రమందే నాకు భయం వేసింది. ఇదైతే కొంచెం పర్లేదు. చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. చూసారు కదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మళ్ళీ నేను పెట్టే వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఈ వీడియో తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తానండి, చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ బాయ్.